స్థానిక సంస్థలకి చెక్ పవర్ ఇచ్చిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారిదే. స్థానిక సంస్థల ప్రతినిధులకు ప్రోటోకాల్ సమకూర్చింది కూడా రాజశేఖర రెడ్డి గారే. స్థానిక సంస్థ ప్రతినిధులు కౌన్సిల్లో వాళ్ళ నాయకుడిని ఎంచుకునే అవకాశం కల్పించుకుంది కూడా రాజశేఖర రెడ్డి గారే. అంతా గౌరవించాడు రాజశేఖర రెడ్డి గారు స్థానిక సంస్థలను. మరి ఇప్పుడున్న నాయకులకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు కనుకనే ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు కడుపు కొట్టి వారి కోటాల మీద గండి కొట్టి ఈ రోజు నీచమైన కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారు. విలువలు, విశ్వసనీయత అన్న పదాలకి అర్థం కూడా తెలియదు ఈ కాంగ్రెస్ టీడీపీ నాయకులకి. న్యాయానికి, ధర్మానికి కట్టుబడి ఉండాలన్న ఆలోచనే లేదు ఈ కాంగ్రెస్ టీడీపీ నాయకులకి. అందుకనే ఎన్నెన్నో కుట్రలు, ఇంకెన్నో నీచమైన రాజకీయాలు. వారికి తెలుసు ఈ రెండు పార్టీలు ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు బయట ఉండకూడదు అని. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్యనే ఉంటే ఇక ఈ రెండు పార్టీలకు మనుగడ ఉండదని ఈ కాంగ్రెస్ టీడీపీ పార్టీలు దుకాణాలు మూసేసుకోవాల్సి వస్తుందని తెలిసే కుట్రలు పన్ని అబద్ధపు కేసులు పెట్టి సిబిఐని ఉసికొల్పి జగనన్నను జైలు పాలు చేశారు. కానీ బోనులో ఉన్న సింహము సింహమే. దేవుడు ఉన్నాడు అన్నది ఎంత నిజమో, మంచివారి పక్షాన ఆయన నిలబడతాడు అన్నది కూడా అంతే నిజం. ఉదయించే సూర్యుడిని ఎవ్వరూ ఆపలేరు, జగనన్నను కూడా ఎవ్వరూ ఆపలేరు. ఒక రోజు త్వరలోనే వస్తుంది, ఆ రోజున జగనన్న వచ్చి మనందరినీ రాజన్న రాజ్యం స్థాపించే దిశగా తప్పకుండా నడిపిస్తాడు. ఆ రోజు వచ్చేంత వరకు మీరందరూ జగనన్నను ఆశీర్వదించాలని, వైఎస్ఆర్ పార్టీని బలపరచాలని, రాబోయే స్థానిక ఎన్నికలైనా, జనరల్ ఎలక్షన్లైనా, ఏ ఎన్నికలు వచ్చినా ఓటు అనే ఆయుధం చేత టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు గట్టిగా బుద్ధి చెప్పి జగనన్న తరపున, వైఎస్ఆర్ పార్టీ తరపున నిలబెట్టిన ఏ అభ్యర్థికైనా మీరు ఆశీర్వదించాలని మా ప్రార్థన. మీ పనులు మానుకొని మా కోసం సమయం చేసుకుని వచ్చినందుకు, అమ్మా మీకు అండగా మేమున్నాము అని మీరు చెబుతున్నందుకు, మీ ప్రేమకు, మీ అభిమానానికి, మీ ఆప్యాయతకు, మీ అనురాగానికి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాం.